సాధారణ వార్షిక తనిఖీల్లో భాగంగా గుంటూరు ఈస్ట్ డీఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షణలో భాగంగా చట్ట వ్యతిరేకమైన రౌడీ షీటర్ల కార్యకలాపాలను నియంత్రించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎన్నడూ లేని విధంగా క్షేత్రస్థాయిలో కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్ల నివాసాలకు వెళ్లి వారి యొక్క దైనందిన జీవన విధానాన్ని, వారి కార్యకలాపాలను గురించి వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకొని మున్ముందు ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనరాదని, పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది. అంటే ఇప్పుడు అక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు డోమా రాకేష్, తర్వాత విక్టర్, తర్వాత కరీముల్లా అని చెప్పేసి ముగ్గురు దాంట్లో కనిపిస్తున్నారు. ఇప్పుడు దీంట్లో రాకేష్ వాళ్ళపైన ఒక 8 కేసులు ఉన్నాయి. దాంట్లో ఈవెన్ రాబరీ కేసు, తర్వాత విక్టర్ అనే వ్యక్తి పైన కూడా రాబరీ కేసు as well as NDPS కేసు కూడా ఉన్నాయి. వీళ్ళ పైన అటెంప్ట్ మర్డర్ కేసెస్ కూడా ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే మనకి వేము అలియాస్ కిల్లర్ అనే ఒక వ్యక్తి కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. వాళ్ళపైన కూడా మర్డర్ కేసు కూడా ఒకటి ఉంది, తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసు కూడా 2 ఉంది. సో ఇది ఓవరాల్ ఇదన్నీ కూడా దీంట్లో ఉన్న ఈ నలుగురు నేను చెప్పిన కిల్లర్ కానీ, డోమా రాకేష్ కానీ, తర్వాత విక్టర్ కానీ, తర్వాత కరీముల్లా కానీ అందరూ కూడా మన లడ్డు అని చెప్పేసి ఈ లడ్డు గ్యాంగ్ని చెందిన వాళ్ళు. ఈ లడ్డు పైన ఆల్రెడీ 3 మర్డర్ కేసు ఉంది. వాళ్ళ పైన రౌడీ షీట్ కూడా ఉంది. దీంట్లో రాకేష్ as well as విక్టర్ పైన కూడా రౌడీ షీట్ ఉంది. ఈ లడ్డు అనే వ్యక్తి కూడా రీసెంట్ టైమ్స్లో మన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ PD యాక్ట్ కింద కూడా మనం జైల్లో సరెండర్ చేయడం జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా మనకి ఇప్పుడు సురేంద్ర అని చెప్పేసి వాళ్ళపైన కూడా రౌడీ షీట్ ఉంది. వీరయ్య, వీళ్ళందరూ కూడా ఈ లడ్డు గ్యాంగ్తో పాటు రిలేటెడ్గా ఉండడము. సో ఇప్పుడు ఈవెన్ ఎలక్షన్ అప్పుడు కూడా 81/24 అని చెప్పేసి మన సుధాకర్ ఒక వ్యక్తిని కొట్టిన